హాయ్ అండి, నమస్తే. నేను మీ అశ్విని. వెల్కమ్ బ్యాక్ టు అశ్వి తెలుగు ఛానల్. ఈరోజు మన వీడియోలో మినపప్పుతో మిర్చి బజ్జీ రెసిపీని షేర్ చేయాలి అనుకుంటున్నాను. ఇది చాలా ఈజీగా, చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఇది చాలా హెల్దీ కూడా. మనకి దీనివల్ల ఎలాంటి గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా ఉండవు. సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంకా లేట్ చేయకుండా ఈ మిర్చి బజ్జీని ఎలా చేయాలో తెలుసుకుందామా? ఇక్కడ నేను ఒక కప్పు మినప్పప్పు అనేది తీసుకున్నాను. ఇక్కడ నేను పప్పు తీసుకున్నాను. మీరు ఇక్కడ దీనికి బదులు గుండు పప్పు అయినా తీసుకోవచ్చు. దీనిని ఒక 4 hours to 5 hours అనేది నానపెట్టేసుకొని ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న మినప్పప్పు అనేది మిక్సీ పట్టుకొని ఇలా పట్టుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిర్చి బజ్జీకి కావాల్సిన మిర్చి అనేవి తీసుకొని ఇలా మధ్యలో కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఒక బౌల్లో కాస్త ధనియాల పొడి, అలాగే కాస్త మెంతి పొడి, కాస్త ఉప్పు అనేది వేసుకొని ఇలా అంతా కలుపుకొని మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చిలో ఇలా మధ్యలో స్టఫ్ చేసుకోవాలి. ఇలా అన్ని మిర్చీస్లో స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టిన పిండిని తీసుకోవాలి. ఈ పిండి అనేది ఒక 1/2 hour పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే మనకి మిర్చి బజ్జీ అనేవి కాస్త రెడ్గా వస్తాయన్నమాట. సో మీకు ఒకవేళ టైం ఉంటే అట్లీస్ట్ 10 to 15 minutes అనేది ఈ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇప్పుడు తగినంత కారం, తగినంత ఉప్పు అనేది యాడ్ చేసుకొని ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కారం ఉప్పు అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ అనేది హీట్ అవ్వనివ్వాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము స్టఫ్ చేసుకొని పెట్టుకున్న మిర్చీస్ ఆ పిండిలో ముంచేసుకొని ఇందులో వేసుకోవాలి. ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలి. పిండి అంతా బాగా పట్టేలాగా ముంచి ఈ మిర్చీస్ అనేవి వేసుకోవాలి. ఈ హీట్ అయిన ఆయిల్లో మనకి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఉండనివ్వాలి. ఇప్పుడు ఈ మిర్చీస్ అనేవి ఫ్రై అవ్వనివ్వాలి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకోవైపు టర్న్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుకున్నాక మనకి మిర్చీస్ అనేవి అన్నీ కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోంచి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు మిగతావన్నీ కూడా ఇలానే బజ్జీలుగా వేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి. చూసారా, ఎంతో టేస్టీ అయిన మినపప్పుతో మిర్చి బజ్జీ. ఎంతో హెల్దీ అండ్ టేస్టీ కూడా. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.